కలవాలి. నేను చెప్పుకునేది అవసరం లేదు కదా. మీరు మన స్కూల్లో నేను ఏం కోరుతున్నాను మీ అందరితోని, మీరు బాగా చదువుకోవాలి, మంచి విజ్ఞానవంతులు కావాలి. మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివిపిస్తారు మిమ్మల్ని. మీ తల్లిదండ్రులు కూడా చాలా పేద పిల్లలు, వ్యవసాయ కుటుంబాలు, ఆటో కార్మికుల కుటుంబాలు, అమాలి కుటుంబాలు, చాలా కుటుంబాల పిల్లలు, పేద గుడ్డలేని పిల్లలు, మన గుంబలి దాసమైన పిల్లలు కూడా చాలా మంది ఉంటారు మన స్కూల్లో. నేను ఏమంటున్నానంటే, మీరు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతుందో అట్లా ఆ కష్టాన్ని చూడండి మీరు. అట్లా మీరు కష్టపడకుండా ఉండాలంటే చదువుకోవాలి. సమాజంలో రెండే డ్యామేజ్ చేస్తాయి. ఒకటి డబ్బు, రెండవది టాలెంట్. డబ్బు మాత్రం ఎట్లాగూ లేదు కనుక టాలెంట్ ఉండాలి. మీరు మీ తల్లిదండ్రుల కష్టాన్ని చూసి కసి పెంచుకొని బాగా చదువుకోవాలి. ఇంటికి పోయిన తర్వాత టీవీలు, సెల్ ఫోన్లు, మీ బంగారు భవిష్యత్తును మీరు తీసుకోవాలి. మీరు ఒక 10 సంవత్సరాలు కష్టపడి చదివితే 70 సంవత్సరాలు మీ జీవితాన్ని సుఖమైతాన్ని మొదలవచ్చు. కాబట్టి మీరు బాగా కష్టపడి చదువుకోవాలి, ఉన్నతమైన స్థానం అని చెప్పి నేను కోరుకుంటాను. మీకు ఎన్నో సార్లు చెప్పినాయి, గతంలో ఎన్నోసార్లు ప్రస్తావించిన, మరోసారి చెప్తా. ఈ గ్రామంలో మేమందరం అదే చెప్పిండు, ధైర్య స్కూల్ అనుకున్నా చెప్పి ఇక్కడ ఉన్న వెహికల్ కూడా ఈ స్కూల్ అనుకోవాలి. నేను చదివిన స్కూల్ ఎంత ఎంత చదివినాడు, 5వ తరగతి వరకు మన నూపల్ స్కూల్. 6వ తరగతి కావాలంటే గణేష్ సంతులు వాళ్ళ తల్లి భాగ్యలక్ష్మి అని ఆమె చనిపోతే ఆమె పేరు మీద 6 వేసాను. 6వ తరగతి మాత్రం స్టార్ట్ అయ్యి 7వ తరగతి చేసాను, మాత్రం స్టార్ట్ అయింది. 8వ తరగతి కావాలంటే ఊళ్ళో షిప్పు చేతిలో పట్టుకొని పుస్తకాలు గవర్నమెంట్ పెట్టుకొని బ్యాగ్ పైసలు లేకపోతే 3 సంవత్సరాలు నా స్కూల్లో వేసాను. కాలేజ్ చేయాలంటే మన భూపాల్ స్కూల్ నుంచి, మనకోసారి మన భూపాల్ ఊరు నుంచి దుబ్బాకు సైకిల్ యొక్క చదువుకో. నలుగురు రోజులు మీరు కూడా కష్టపడాలి. ఒక కష్టపడినటువంటి మనిషి ఎన్నో ఉండవు సాధకూడదు. ఇలా భారతదేశంలో ఇల్లు ప్రకారం దేశం పోతుందండి చదువు ఖరాబ్ చెప్పారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు బలోపేతం అయితే మీరంతా బాగుపడితే, చదువుకుంటే కుటుంబం బాగుపడతాయి, గ్రామం బాగుపడుతుంది, జిల్లా బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. ఆ రకంగా మీరు బాగా కష్టపడి చదువుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. నాకు ముగ్గురు బిడ్డలు కూడా పెళ్లి అయిపోయినాయి. వాళ్ళు మంచిగా కూడా యువత వాళ్ళు బతున్నారు. ఒక బిడ్డ అమెరికా ఉంటుంది, మీ అందరికీ మీకు అమెరికాలో చాక్లెట్ ఇచ్చిన ఒప్పుకుందా? నా బిడ్డలు చాక్లెట్ వదిలేస్తారు. అమెరికా పోయిన వ్యక్తి బంధువులకో, పిల్లలకో, మనవలకు కొడుకు బిడ్డ చెప్తారు. నేను అమెరికా చాక్లెట్ మోసపోయి తెచ్చినంటే నేనంతా ఏమనుకుంటూ తెచ్చినా, నా బిడ్డలు నా బిడ్డలు ఉన్నారు, నా మనవన్నారు, ఇలా నా కొడుకులు ఉన్నారు, మీకు కూడా అమెరికా చాక్లెట్ తినిపియాలి అని చెప్పి తీసుకెళ్ళి మీకు ఇచ్చిన. వాళ్ళ బిడ్డలు అక్కడ ఉంటున్నాం. మొదటి బిడ్డలు డాక్టర్లు, రెండో బిడ్డలు సాఫ్ట్వేర్ బిజినెస్ మంచిగా ఉన్నారు. నాకు ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 4 ఏళ్ళు 2 ఏళ్ళు బాగుంది. ఎంత అవసరం ఎక్కడేస్తావు ఎంత ఇస్తే కంత మీకోసం సేవ చేసేందుకు నేను సిద్ధంగా మీకోసం. నిజంగా చెప్పాలంటే నాకు ఈ రాత్రి నేను అనుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి వచ్చి, వెంకటయ్య నీకు ఏం కోరిక కావాలి, కోరిక ఇస్తా అని చెప్పి నా వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా అడిగితే నేను ఏ కోరిక తిరిగానా, నేను ఏదో ఒక ఎమ్మెల్యేనో మంత్రో ఇంకో వాళ్ళకి కోరలేదు. నా కోరికలు కోరలేదు. నేను కోరుతా, నా సొంత ఊర్లే నా ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నా నా పిల్లలకు బంగారు తీసాడు అని కోరుతా. వస్తాయి కానీ అంటే ఈ భవిష్యత్తు కోసం నిరంతరంగా పనిచేయాలనుకుంటున్నానంట. దాని తగ్గట్టు మీరు కూడా కష్టపడాలి, బాగా చదువుకోవాలి, కష్టం పెంచుకోవాలి. నేను సాధిస్తా పట్టుదల ఉంటే కాగానే మనిషి మరో బ్రహ్మ. అట్లా మీరు పట్టుదల తెలుసుకోవాలి, బాగా కష్టపడాలి అని పిల్లలకి బోధించారు. తదనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకి బహుమతులను అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా స్కూల్ సిబ్బంది, హెడ్ మాస్టర్ గారు మరియు ఉపాధ్యాయుల బృందం అంతా కలిసి వెంకటయ్య గారిని సన్మానించడం జరిగింది.